కనుడ మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. సృష్టి మీది, కాలము మీది మీరిచ్చిన ఆయుష్, గడిచిన క్షేమమునకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, గడవబోవలసినటువంటి జీవితాన్ని మీ చిత్తమునకు అప్పగించుకుంటూ, అయ్యా మీకు స్తోత్రములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయమునందు మీ మాటలను ధ్యానిస్తూ ఉంటుండగా మంచి ఏకాగ్రతను, ఆలోచన గ్రహింపు శక్తిని మా జీవితాలకి అన్వయించుకోగలిగేటువంటి ఆరోగ్యకరమైనటువంటి మనస్సును మాకు దయచేయమని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మిక సహాయం అందరి పట్ల ఉంచమని, మీరు పంపించినటువంటి మీ ప్రియుడు, మా బాంధవుడైనటువంటి క్రీస్తు యేసుల వారి జ్ఞానము గల నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ప్రభు నామమున ప్రియులైన మీ అందరికీ పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. యువక వందనాలు. ప్రియ దేవుని వారలరా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము ఆ ముగ్గురిలో గమనించాల్సిన 6 విషయాలు ఏమిటి? ఆ ముగ్గురిలో గమనించాల్సిన 6 విషయాలు ఏమిటి? ప్రియమైనటువంటి దేవుని వారలరా, గడిచిన కాలంలో నోవహును గురించినటువంటి గొప్పతనాన్ని మాట్లాడుకునేటువంటి క్రమంలో దేవుడు ముగ్గురు భక్తుల ప్రస్తావన తీసుకొచ్చి, నేను కరువు తీసుకొచ్చిన లేదా యుద్ధమునకై రేపిన రకరకాలైనటువంటి సమస్యలు ఏమి తీసుకొచ్చినా కూడా ఆ పట్టణ వాసులందరూ మరణిస్తారు. కానీ ఈ ముగ్గురు మాత్రము బ్రతుకుతారు. ఈ ముగ్గురే బ్రతుకుతారు, కానీ తన వారెవరిని, అంటే ఆ పట్టణపు వారిని ఎవరిని వారు కాపాడలేరు అని అన్నాడు. ఇక్కడ సర్వసాధారణంగానే ఒక ప్రశ్న వస్తుంది, అలాగే ఒక సహోదరునికి వచ్చింది. ఇంతమంది జనులు ఉన్నటువంటి ఈ లోకంలో, ఇంతమంది భక్తులు ఉన్నటువంటి ఈ లోకంలో ఆ ముగ్గురిని గురించి మాత్రమే ప్రత్యేకంగా ప్రస్తావించి ఆ ముగ్గురే కాపాడబడతారు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చంపబడతారు అని చెప్తున్నాడు అనంటే, ఆ ముగ్గురిలో ఉన్నటువంటి విశేషం ఏమిటి, గొప్పతనం ఏమిటి, దేవునికి నచ్చింది ఏమిటి? ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్నాం, మీ అందరికీ జ్ఞాపకం ఉంది అని అనుకుంటున్నాను. కరువు అంటాడు, అలాగే యుద్ధము అంటాడు, తెగులు అంటాడు, ఇంకొకటి ఏంటది? ఒకసారి తీయండి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ అధ్యాయము
13వ వచనాన్ని చదివితే, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అని అన్నాడు. అంటే కరువు అనేటువంటి ఆ తీవ్రమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటానికి గల కారణము ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. ఆ దేశమట ఏం చేసిందట? విశ్వాసఘాతకానికి పాల్పడింది. దేవుడు ఏ కలలు కన్నాడో, ఏ ఆలోచనతో పెంచాడో, ఎవరి మీద నమ్మకము కలిగి ఉన్నాడో వారు ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. ఘాతకము అన్నాడు. అందును బట్టి వారి మీదకి కరువు తీసుకొస్తాను, అలాగే మృగములను పంపిస్తాను, తెగులును తీసుకొస్తాను, యుద్ధమును జరిగిస్తాను. ఇన్ని విధాలుగా ఆ పట్టణాలను నేను నాశనం చేసిన ఆ ముగ్గురు మాత్రమే తమ్మును తాము కాపాడుకొందురు, రక్షించుకుందరు. ఎందుకంటే వారి నీతి నాకు నచ్చింది అని అన్నాడు. వారి నీతి చేత తమ్మును తాము కాపాడుకొందురు అన్నాడు. కోర్స్ ఇక్కడే ఒక సమాధానము ఉంటున్నది. వారిని మాత్రమే నేను కాపాడడానికి గల కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి నీతి అని అన్నాడు. అంటే ఒక్క మాటతో చెప్పాడు. ఏంటి ఆ నీతి అనేటువంటి దాన్నే మనం ఈ దినంలో విపులీకరించుకోబోతున్నటువంటి విషయం. సాధారణంగా నీతి అంటే న్యాయం, రైట్? కానీ వీరిలో ఉన్నటువంటి ఆ నీతి న్యాయముల యొక్క విస్తృతి ఏమిటి? ప్రియులరా, 21వ వచనంలో ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలనని నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, దుష్ట మృగముల చేతను, తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టి వారు ఉండినను వారు దాన్ని రక్షింపలేరు అని అన్నాడు. ప్రియ దేవుని వారనరా, ఆ విధంగా నేను వారి మీదికి శిక్షను రప్పించినప్పుడు వారు మాత్రమే రక్షించబడతారు, మిగిలినటువంటి వారందరూ శిక్షించబడతారు అని అన్నాడు. ప్రియులరా, మరి ఏమిటి? సరే, శిక్షించబడేటువంటి వారు ఎందుకు శిక్షించబడ్డారు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. విశ్వాసఘాతకులు అని అన్నాడు. ఇక రక్షించబడ్డవారు, కాపాడబడినటువంటి వారు ఎవరు అనంటే నీతిమంతులు అని అన్నాడు. అయితే నీతిమంతులు ఇంకా ఎవరు లేరా ఆ కాలంలో అనంటే ఉన్నారు. నీతిమంతులు ఉన్నారు. ఉన్నటువంటి ఉదాహరణకి దానియేలు గారు ఉన్నారనుకోండి. దానియేలు గారి కాలంలో ఎవరెవరు ఉన్నారు? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు. అదేవిధంగా జెరుబ్బాబెలు ఉన్నాడు. ఆయన పేరు జ్ఞాపకం రావట్లేదు. ఎవరు అనంటే ఆ సొమ్మును పట్టుకెళ్తాడు, ఆయన ఉన్నాడు. ఎజ్రా ఉన్నాడు, నెహమ్యా ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ
వాళ్ళను కాదని దానియేలు గారి యొక్క పేరును ప్రత్యేకంగా ప్రస్తావన చేశాడు అని అంటే వీళ్ళందరిలోకెల్లా హై క్వాలిఫికేషన్, గొప్ప అర్హత అనేటువంటిది ఆయనకు మాత్రమే ఉన్నది అన్నట్లుగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ప్రియా దేవుని వారలారా, మరి ఏమిటి వీరిలో మనం గమనించగలిగేటువంటి విషయం అన్నప్పుడు మొదటగా ఎవరి నుండి ఆలోచించుకుంటూ వద్దాం? నోవహు, ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో చెప్పినటువంటి విషయం, దానియేలు మరియు యోబు. నోవహును గురించి మాట్లాడితే ఏమని చెప్పాడు ఆయన గురించి? నోవహును గురించి ఏమని చెప్పాడు చదువుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయము, ఆది కాండం 6వ అధ్యాయము 8-9 వచనాలు. ఆది కాండం 6వ అధ్యాయము 8-9 వచనాలు. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఎందుకు అనంటే నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. తన తరములో అసలు నిందించటానికి కనీసపు ఆనవాలు ఆయన యొద్ద లేదు. నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచెను. దేవునితో కూడా నడిచెను. దేవునితో నడవటం అంటే ఏంటండి? దేవుని చేతిలో చెయ్యి వేసి పట్టుకొని నడవటం. అంటే ఇప్పుడు దేవుడు ఎలా అడుగులు వేస్తే ఇతడు అలా వేశాడనమాట. ఎటువైపు అడుగులు వేస్తే అటువైపు వేశాడనమాట. దేవుడు ఎంత పరిశుద్ధుడుగా ఉన్నాడో అంత పరిశుద్ధతతో ఉండటానికి నోవహు ప్రయత్నించాడన్నమాట. దేవుని ఆలోచనలు, ఆశయాలు, ఉద్దేశాలు, సంకల్పాలు, తన పిల్లల పట్ల కలిగినటువంటి కలలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో తూచా తప్పకుండా నడవటానికి ప్రయత్నం చేసినటువంటి వాడుగా మనకి నోవహు కనిపిస్తున్నాడు. తన తరము వారిలో అంటే తన అర్థం ఏంటి? బ్రతికున్నటువంటి వారందరిలోకెల్లా నిజంగా కూడా అప్పుడు చంపాలని ఎవరి విషయంలో నిర్ణయం తీసుకున్నాడు ఆయన? జలప్రలయం తీసుకురావాలని ఎందుకు అనుకున్నాడు? ఏమండి, లోకము చెడిపోయింది, అందును బట్టి తన హృదయం నొచ్చుకున్నది. ఆయన వారిని కన్నందుకు ఏం పడ్డాడు? ఆయన సంతాపపడ్డాడు. పిల్లరా, అంటే అంతగా అతనిని నొప్పించారు. అంత నొప్పించగలిగేటువంటి భయంకరమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి సమాజములో బ్రతికినటువంటి నోవహు ఏ మేరకి ప్రభావితము కాకుండా తనను తాను నిగ్రహించుకొని కాపాడుకున్నటువంటి, అంటే ఆ నీతిలో, ఆ భక్తిలో తనను తాను నిలబెట్టుకున్నటువంటి మహానుభావుడు నోవహు. ఓకే, రైట్. ఇక ఆ తదనంతరము వ్యక్తులలో చెప్పుకోదగినటువంటి వాడు దానియేలు. ఓకే, దానియేలు గారిని గురించి మనం ఆలోచించినప్పుడు ఎలా కొనిపోబడ్డాడండి? ఆయన బాలుడుగా కొనిపోబడ్డాడు. కిటికీలని పెట్టేసినాను. బాలుడుగా కొనిపోబడ్డాడు. బాల్య దశలో కొనిపోబడింది పరాయి దేశంలోనికి. అక్కడ దేవాలయం లేదు, ఆరాధనలు లేవు,
బోధలు లేవు, యాజకులు లేరు, పెద్దలు లేరు, తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు, తనతోనే ఉన్నారో తెలియదు, మరొక చోట ఉన్నారో తెలియదు. వాస్తవానికి సందర్భాన్ని మనం చూసినట్టయితే తల్లిదండ్రులకు దూరంగానే పెరిగాడాయన. ఎందుకంటే రాజుగారు ఎవరైతే చూడడానికి బాగా కనపడతారో, తెలివైనటువంటి వారుగా అనిపిస్తారో, వారు తన యొక్క ప్రభుత్వములో పనికొస్తారు అనేటువంటి ఉద్దేశంతో వారికి ఉన్నటువంటి టాలెంట్ను బట్టి ఆయా రంగాలలో వారిని వాడుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఏరి కోరి వారికి బబులోను సామ్రాజ్యమును గురించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలని, అక్కడ ఉండేటువంటి వారి యొక్క మేధావులు కలిగినటువంటి జ్ఞానాన్ని, పండితులు నేర్పించేటువంటి జ్ఞానాన్ని వారికి నేర్పించాలని భావించి వారందరి కోసం ఒక హాస్టల్ పెట్టాడు ఆయన. అవునా? హాస్టల్ పెట్టాడు. ఆ హాస్టల్లో పెట్టి వారికి వాళ్ళ బోధలు చేయటం జరిగింది. అప్పుడు రాజుగారు సహజంగానే ఏం భావించాడు అంటే, వారి అవసరత తనకున్నది, అది ఆలోచన సభలో కావచ్చు, యుద్ధ వీరులుగా కావచ్చు, లేదా నిర్మాణ రంగంలో కావచ్చు, ఇంక ఇతరత్రమైనటువంటి డిపార్ట్మెంట్లు ఎన్ని రకాలైతే ఉంటాయో అన్ని రంగాలలో ఎలాంటి వారు కావాలి? మంచి క్వాలిటీ ఉన్నటువంటి వారు కావాలి. మరి మంచి క్వాలిటీ ఉండాలి అంటే వారికి మెను కూడా క్వాలిటీది ఇవ్వాలని భావించాడు. ఇవ్వాలని భావించాడు. ఎంత క్వాలిటీ అంటే, నేను స్వయంగా ఏం భోజనం చేస్తున్నానో వారికి కూడా అది పెట్టుమని చెప్పాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కొనిపోబడింది బాలుడిగా. సాధారణంగా పరిస్థితులు ఎలా ఉంటుందంటే బిక్కుమంటూ ఉంటారు. పట్టబడినటువంటి వాడు, చెరగొనిపోబడినటువంటి వాడు, అక్కడ ఎవరికి ఏమీ చెప్పుకోలేనటువంటి పరిస్థితి, ఎదురించలేనటువంటి పరిస్థితి. అవునా? అలాంటి పరిస్థితుల్లో రాజుగారు ఏం చెబితే అది సరే అనాల్సినటువంటి పరిస్థితి. ఒక షండునికి అప్పగించి వీరినందరిని ఆ విధంగా తీర్చిదిద్దుము అని చెప్పినప్పుడు ఆ సమూహంలో దానియేలు ఉన్నాడు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు. అయితే రాజుగారు చేసేటువంటి భోజనం మామూలుది చేయొచ్చు, నిషిద్ధమైనవి కూడా, అంటే ఎవరికి? ఇశ్రాయేలీలకి నిషిద్ధమైనటువంటి మాంసాహారము తాను భుజించనవచ్చు. ఇంకా అవసరమైతే వారి దేవీ దేవతలు అనబడినటువంటి విగ్రహాలకి అర్పించబడినటువంటి వాటిని కూడా తాను భుజించి వారికి పంపించను వచ్చు. ఆ రోజు వారికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి కాస్త అవగాహన కలిగినటువంటి దానియేలు గారు ఇలాంటి ప్రమాదము ఉన్నది. ఎలాంటి ప్రమాదం? ధర్మశాస్త్రమునకు విరోధముగా వీరు భోజనం పెట్టేటువంటి ప్రమాదము ఉన్నది. ఇక్కడ ఒక ఆలోచన చూడండి. ఇక్కడ నేను ధర్మశాస్త్రము, దేవుడు, ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు, ఇవి తినాలి, ఇవి తినకూడదు అని అనుకొని కూర్చుంటే నడుస్తుందా? పరిస్థితుల తీవ్రత ఏంటో దేవునికి తెలుసు కదా. గనుక తిన్నా ఏం కాదులే అనేటువంటి విధానంలో అతడు రాజీ పడలేదు. ఇక్కడ వారికి ఉన్నటువంటి సిన్సియారిటీ అనేటువంటిది ఆలోచించాలి. వారికి ఉన్నటువంటి ధైర్యము అనేటువంటిది కూడా ఆలోచించాలి. మూడవది ఏంటంటే, రాజుగారు పెట్టినటువంటి మెనూను
కాదని మరొకటి తీసుకుంటాము అని అంటే గనక రాజుగారు ఏ ఆజ్ఞ జారీ చేసేది తెలియదు, అంటే ఎలాంటి శిక్ష లేదా చర్య తీసుకుంటాడో తెలియదు. తాను ఏమైనా తీసుకొని నేను ధర్మశాస్త్రమును పాటిస్తాను, తర్వాత దేవుని చిత్తం. కానీ దేవుని పట్ల నాకు నమ్మకం ఉంది, ఆయన మమ్మల్ని కాపాడుతాడు, ఆయన మమ్మల్ని కాపాడుతాడు. అప్పుడు వారు తేట తెల్లంగా చెప్పారు ఆ షండునికి. ఏమని చెప్పారు అనంటే, అయ్యా మేము రాజుగారి భోజనము చేయలేము, మాకు శాకాహార ధాన్యములను పెట్టుము అని అన్నాడు. అన్నప్పుడు ఆ షండు అదేంటి రాజుగారు ఏం చెప్పారో తెలుసా? నా చావునకు కారకులు అవ్వాలనుకుంటున్నారా మీరు? అంటే ఉద్దేశం ఏంటంటే, తాను ఆజ్ఞాపించినట్టుగా నేను చేయకపోతే నేనేం పెట్టమంటే నువ్వేం పెట్టావురా అని చెప్పి నాకు మరణశిక్ష విధించేటువంటి అవకాశం ఉంటుంది, కనుక నేను మెను మార్చలేను అని అన్నాడు ఆయన. అయ్యా మాదొక చిన్న రిక్వెస్ట్, ఏంటి? మెను మారిస్తే మేము బలహీనమైపోతామని కదా మీ ఉద్దేశం. కానీ ఒక మాట, పీరియడ్ ఒక 3 సంవత్సరాలు ఆ డ్యూరేషన్ అనేటువంటిది, టెన్యూర్ అనేటువంటిది పెట్టడం జరిగింది కదా. అందులో అంటే సంవత్సరానికి 365 రోజులు అయితే అలా 365 రోజులు విస్తృతంగా రోజులు ఉన్నాయి. అవునా? 1000 దినములకు పైచిడు. అందులో 10 రోజులు మాకు శాకాహార ధాన్యము పెట్టి మమ్మల్ని పరీక్షించు. మేము నిజంగానే బలహీనపడి మా ముఖములు పాలిపోయి దివాలా తీసినట్టుగా మేము కనబడితే, అయ్యా మీరు పెట్టాలనుకున్న మెనూనే పెట్టండి. లేదు అనంటే మేము బాగానే ఉన్నాము అని అనుకుంటే అదే మెనూని కొనసాగించండి. అంటే ఇప్పుడు దానియేలుకి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటండి? దానియేలు గారికి ఉన్నటువంటి నమ్మకం ఏంటి? మేము ఏ ధాన్యము తిన్నా దేవుడు మమ్మల్ని బలహీనపడనివ్వడు, దేవుడు మమ్మల్ని బలంగానే ఉంచుతాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ముఖములో వెలుగును నింపుతాడు, ఆ తేజస్సును ప్రకాశాన్ని ఉంచుతాడు అని చెప్పి షండునికి చెప్పడం జరుగుతుంది. ఆ మేరకు షండు 10 దినములు శాకాహారమే పెడతాడు. 10 దినములు గడిచిన పిమ్మట పరీక్షిస్తాడు. మాంసాహారము తదితరమైనటువంటి వాటిని భుజించినటువంటి వారిని పక్కన నిలబెట్టి ఈ 4 కూడా పక్కన నిలబెట్టి వారిని వీరిని పోల్చి చూస్తాడు. అప్పుడు ఏం కనబడింది ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. నపుంసకుల అధిపతి దానియేలును, హనన్య, మిషాయేలు, అజర్యా, అంటే షడ్రకు, మెషకు, అబేద్నెగోల యొక్క పూర్వ పేర్లే, అంటే ఒరిజినల్ నేమ్స్ అదే. ఓకే. అనువారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లను, భోజనమునకు శాఖ ధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసులవగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మును పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించు బాలుర ముఖములను చూచి
నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపును అని అన్నాడు. అందుకు అతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. ఎలా కనబడిందట? మాంసాహారానికి మాంసాహారం అనంటే గొర్రె మాంసం తింటున్నారు, మేక మాంసం తింటున్నారు, కోడి మాంసం తింటున్నారు, పశు మాంసం తింటున్నారు, ఇంకా వాళ్ళు పంది మాంసం కూడా తినేవారేమో, గుడ్లు తింటున్నారు, చేపలు తింటున్నారు, రకరకాలుగా తింటున్నారు, పాలు తాగుతున్నారు, ఆకుకూరలు తింటున్నారు, పప్పు ధాన్యాలు తింటున్నారు, రకరకాలు గోధుమలు, రకరకాల వగైరా ఏమైంది అంటే వాళ్ళకి తినద్దంటూ అన్నీ తినొచ్చు వాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం దేనికి నిర్ణయించుకున్నారు? శాకాధాన్యములకు మాత్రమే నిర్ణయించుకున్నారు. కానీ ఎవరి ముఖం ప్రకాశిస్తున్నదట? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోల యొక్క ముఖం ప్రకాశిస్తున్నది. ఇప్పుడు చెప్పండి, మేము శాకాహారము తిన్నందులకి ముఖం ప్రకాశిస్తుంది అని అనుకున్నాడా దానియేలు? లేదా దేవుడు మమ్మల్ని ప్రకాశవంతంగా ఉండాలని నిర్ణయిస్తే మేము ప్రకాశవంతంగా ఉంటాము అని భావించాడా? మనం లోతులలోనికి చూస్తే దేవుడు మమ్మల్ని ఆరోగ్యవంతులను గాను, బలవంతులను గాను, ప్రకాశము కలిగినటువంటి, తేజస్సు కలిగినటువంటి, ముఖ ఛాయ కలిగేటువంటి వారముగా ఉండులాగున దేవుడు నిర్ణయిస్తే ఉంటాము అని అనుకున్నారు. అనంటే దేవుడు నిర్ణయిస్తే ఉంటాము అని అనుకున్నారు. ఇది మనం ఏ దశ ఆలోచనగా మనం గమనిస్తున్నాం అనంటే దానియేలు గారు బాలుడుగా ఉన్నప్పటి దశ అది. బాలుడుగా అంటే ఎంత మెచ్యూరిటీ ఉంటుందండి? అప్పుడప్పుడే మొగ్గలు తొడుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలోనే అంత బలి అంటే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్న వాళ్ళలో పెద్దవాడు, అలాగే నిర్ణయములు తీసుకొని ఆలోచన చెప్పేవాడు దానియేలే. ఈ ముగ్గురికి కూడా. అలా దానియేలు గారు కీలక భూమికను పోషించాడు ఆ బాల్య దశలోనే. ఇక పెద్దవాడైన తర్వాత ఎంతెంత చక్రం తిప్పాడో మనకు తెలియంది కాదు. రైట్? మనం చూడబోతాం. మొదటి నుండి అని అంటాడు, మొదటి నుండి నీవు కనపరిచినటువంటి విశ్వాసం, మొదటి నుండి నీవు కనపరిచినటువంటి భక్తి, మొదటి నుండి నీవు చేసినటువంటి క్రియ నన్ను ముచ్చట కొలిపింది బిడ్డ అని అంటాడు. ఎస్, అది దానియేలులో దేవునికి నచ్చినటువంటి విషయం. ఇక్కడ దానియేలులో బలంగా మనకి ఏం కనబడింది? ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్నటువంటి దాంట్లో విశ్వాసము. రైట్? నోవహు విశ్వాసుడుగా ఉన్నాడు, దానియేలు విశ్వాసుడుగా ఉన్నాడు. ఇక తదుపరి వ్యక్తి యోబు. యోబులో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి చెప్పండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. ఇది ప్రారంభ అధ్యాయం ఉంటుంది, మీకు తెలిసిందే. యోబు గ్రంథంలో వాళ్ళ ఆవిడ వచ్చి ఇంకా ఎందుకు ఈ బతుకు చావరాదు అని అన్నప్పుడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు. ఏం మాట్లాడుతున్నావు? సోయిందా నీకు? పెడితే తింటావు, పెట్టకపోతే సాగు కోరుతావు. మనం దేవుని వలన మేలే అనుభవించాలా, కీడు అనుభవించతగదా? ఎప్పుడన్నటువంటి మాటలు అంటే ఇవన్నీ. సమస్తము కోల్పోయి ఆరోగ్యం కూడా పాడైపోయి చావుటంచులో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాట అది.
ఎవరి మీద హోప్తో మాట్లాడినటువంటి మాట? దేవుడి మీద ఉన్నటువంటి హోప్తో మాట్లాడినటువంటి మాట. అంటే దాని అర్థం ఏంటంటే అంతా దేవుని చిత్తం, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకుని పోయినట్టు. దాని అర్థం ఏంటి? అంతా దేవుని చిత్తం, ఆయన మీదే మన భారం. ఏదైతే అది అయింది. దేవుడు కీడు చేయడు. దేవుడు ఏం చేయడు? కీడు చేయడు. మేలు కోరేటువంటి దేవుడు కనుక ఏదైతే అది అయింది, పర్వాలేదు అనుకున్నాడు ఆయన. ఇది ఈ ముగ్గురు విషయంలో మనకు కనబడేటువంటి ముఖ్యమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి విషయాలు. ఎవరికి వారే సాటండి. మీరు ఒకసారి ఆలోచించండి, వీరితో సమవుజ్జీలు ఎవరు అంటే దేవుడు యెహెజ్కేలు ద్వారా మాట్లాడే సమయానికి ఈ ముగ్గురికి సమవుజ్జీలు ఎవరు? అఫ్కోర్స్ హేబేలు నీతిమంతుడే కావచ్చు, కానీ ఈ రకంగా పరీక్షించబడేటువంటి సమయం ఆ ఒకగానొక్క సమర్పణ అనేటువంటి ఆ సమయంలో తప్ప వీళ్లకు ఉన్నటువంటి దీర్ఘకాల సమయము లేదు. ఈ దీర్ఘకాల సమయంలో వీరికి పెట్టబడినటువంటి పరీక్ష కూడా సుదీర్ఘమైనటువంటిది. ఆ సుదీర్ఘమైనటువంటి పరీక్షలో ఎప్పుడు వీళ్ళు ఎవరో తెలుసా అండి? టాపర్స్. నువ్వు వీక్లీ టెస్ట్ పెట్టు, మంత్లీ టెస్ట్ పెట్టు, క్వార్టర్లీ పెట్టు, హాఫ్ ఇయర్లీ పెట్టు, ప్రీ ఫైనల్ పెట్టు, ఫైనల్ పెట్టు, నువ్వు ప్రాజెక్టులు పెట్టు, వైవాలు పెట్టు, నువ్వేవి పెట్టు, అన్నిట్లో 100 out of 100, తగ్గేదే లేదు. అసలు ఎక్కడ కూడా వీరు ఓడిపోయినటువంటి దశ మనకి కనబడదు. ఎస్, మిగిలినటువంటి భక్తులు ఉన్నారు. అందుకే చెప్పాను, మిగిలినటువంటి భక్తులు ఉన్నారు, హేమాహేమీలు ఉన్నారు, పోల్చుకుంటే మనకంటే శిఖరంలో కనబడతారు. కానీ కొన్ని అప్స్ డౌన్స్ కనబడుతూ ఉంటాయి. కొందరిలో డౌన్స్ కనబడకపోయినా అప్స్ అంతగా కనపడవు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. డౌన్స్ అంతగా లేకపోయినా అప్స్ అనుకున్నంత అంతగా కనపడవు. కానీ వీరిలో డౌన్స్ లేవు, అప్సే, అన్ని అప్సే. రైట్. విశ్వాసములో వీరు ముగ్గురు టాపర్స్. రెండవది విధేయత, అంటే లోబడేటువంటి తత్వము కలిగినటువంటి వారిలో టాపర్స్ వీళ్ళు. మళ్ళీ ఎవరిని ఆలోచించాలి? అదే నోవహుని ఆలోచించాలి. ఈ నోవహు గారు ఏ రకంగా తన విధేయతని కనపరిచాడు అని మనం ఆలోచించినట్టయితే, దేవుడు నోవహుకి చెప్పినటువంటి మాట ఒకటే మాట చెప్పాడంటే, ఓడగట్టు, ధాన్యం పెట్టు, జీవరాశులలో ప్రతి దానిలో 2 చొప్పున అందులో పెట్టు, అంతే. ఒక్కసారి ఆలోచించండి. ఆ పని మనకు అప్పగించాడు అనుకోండి, ఒక్కలో కాదు, మన సంఘానికి అంతటి. ఏం పని? ఆ ఓడగట్టే పని. ఏం కట్టాలి? ఓడగట్టాలి, ధాన్యం పెట్టాలి, జీవరాశులలో ప్రతి జీవరాశిలో 2 చొప్పున అంటే అందులో తీసుకొచ్చి పెట్టాలి. చాలా సింపుల్ కదా? చెప్పండి, మన నుండి అవుతుందా అసలు? ఫస్ట్ ఇప్పుడు మన నుండి అవుతుందా ఆ పని? అస్సలు. కానీ నోవహు నుండి అయింది. ఎలా? సంకల్ప బలం. ఏ కార్యం చేయాలన్నా ముందు ఏం కావాలండి? సంకల్పం. మన జనవరి 1 చెప్పుకున్నాం. బలహీనుడు కూడా ఏమనుకోవాలట? నేనెందుకు చేయలేను,
నేను చేస్తాను. ఆ జీల్ నీలో ఉండాలి అని అన్నాడు. ఆ జీల్ నీలో ఉండాలి. ఇప్పుడు చూడండి, మనకు అది ఆలోచించుకుంటేనే అసలు మనకు దరిదాపులో లేని విషయం అది అన్నట్టు అనిపించట్లా. దరిదాపులో లేనటువంటి విషయము. కనీసం ప్రయత్నించి చూద్దామని కూడా అనిపిస్తలేదు కదా మనకి. కనీసం ప్రయత్నించి చూద్దామని కూడా అనిపించట్లేదు. ఎందుకంటే ఒకసారి ట్రై చేయొచ్చు కదా మనం. ఆ విశాఖపట్నం తీరానికో, మచిలీపట్నం తీరానికో, చెన్నై తీరానికో వెళ్ళి ట్రై చేద్దామన్నా ఒకసారి. కనీసం దొరికిన జీవరాశుల వరకన్నా పెట్టి చూద్దాం. ప్రియులారా, అంటే దీనిని బట్టే నోవహుకి మనకున్నటువంటి వ్యత్యాసము ఎంత. ఇప్పుడు ఇందులో చిన్న విషయం ఉందా అండి? ఎన్ని జీవులు పట్టాలి ఆ ఓడలో, అప్పుడు దాని వైశాల్యం ఎంత ఉండాలి. కలపను సేకరించాలి, దాన్ని చక్కగా తీర్చిదిద్దాలి. అవునా? 40 రోజులు పీరియడ్ ఏం చెప్పలేదు ముందే. జలప్రలయాన్ని రప్పిస్తాను అని అన్నాడు. వాటన్నిటికీ సరిపడ ధాన్యమును అందులో నింపు అన్నాడు. వాళ్ళకి మీకు ఎంత కావాలండి? ఒక ఏని ఎంత తింటుంది? ఒక ఒంటె ఎంత తింటుంది? వాటన్నిటికీ సరిపడా ధాన్యమును సేకరించాలి. మూడవది, ఆ జీవరాశులన్నిటిని పట్టుకొచ్చి అందులో పెట్టాలి. 40 days రెస్ట్ తీసుకున్నారా, లేదా విహారయాత్ర లెక్క భావించారా? వాటిని మేపుడు. ఒకదానికి ఆకలి అవుతుంది, ఒకదానికి దాహం అవుతుంది, ఒకదానికి ఇంకొకటి పొడుస్తుంది, తొక్కుతుంది. ఏది ఎందుకు అరుస్తుందో అర్థం కాదు. ఇక్కడికి పరిగెత్తాలి, అక్కడికి పరిగెత్తాలి. ఏంటంటే అంత పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దానిని నోవహు గారు, అయ్యా ఏం చెబుతున్నారు మీరు? నా నుండి అయ్యే పనేనా? నేను ఎంతటోన్నయ్యా, నా ప్రాణం ఎంత, దయచేసి అది నా నుండి కాదయ్యా అని అనలేదు. చెప్పాడంటే దాని అర్థం, దేవుడు చెప్పాడంటే నేను చేయగలనని. దేవుడు చెప్పాడంటే నేను చేయగలనని. ఇప్పుడు నేను ప్రయత్నించడమే, అడుగులు వేయటమే, అంతే. మరి మనకు మారుమాట కనబడదండి, మారుమాట కనబడదు. ఏం చేశాడు చూడండి. ఆయన గురించి ఇవ్వబడినటువంటి స్టేట్మెంట్ చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. నోవహు అట్లు చేసేను. ఎట్లు మీద చెప్పాడు దేవుడు, నువ్వు ఎట్లెట్లా చేయాలి ఏం కదా అనేటువంటిది చెప్పాడు. దర్వాజా ఇంత ఉండాలంటాడు, కిటికీ ఉండాలంటాడు, ఇన్ని ఫ్లోర్లు ఉండాలంటాడు, మళ్ళీ దానికి ఈ డిజైన్ ఉండాలంటాడు. అట్లా ఇట్లా చెప్పినవన్నీ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటివన్నీ, ఇంకా చిన్న మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి అందులో. అవన్నీ కూడా అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా యావత్తు చేసెను. దేవుడు చెప్పాడు. అది చిన్న పని కాదు సుమా, బహుభారమైనటువంటి పని, చాలా విస్తృతమైనటువంటి పని. ఆ పనిని అయ్యా నేను చేయను అనలేదు, చేయలేను అని కూడా అనలేదు. చిత్తం ప్రభు అన్నాడు, పూనుకున్నాడు, చేశాడు. అది నోవహు గారికి ఉన్నటువంటి విధేయత. అది ఎంత భారం, ఎంత కష్టం, ఎంత ఇబ్బంది అనేటువంటిది కాదు అక్కడ. దేవుడు చెప్పాడు, నేను చేయాలి. నో మోర్ వర్డ్. ఇంకేమైనా మాట్లాడాలంటే దాని అర్థం ఏంటి?
నేను చెయ్యలేను ప్రభా. నువ్వు చేస్తావు చెయ్యవు అది నాకు తెలియదారా అని అంటే ఏంటి పరిస్థితి ఇప్పుడు? అంటే నాకంటే నీకు ఎక్కువ తెలుసు అనుకుంటున్నావా? ఇన్ని వర్షన్స్ చూస్తూ ఉంటాయి కదా. నో, దేవుడు చెప్పాడు నేను చెయ్యాలి. గుర్తుంచుకోండి, దేవుడు చెప్తున్నాడు, మనము చెయ్యాలి అంతే. దేవుడు చెప్పాడు, మనం చేయాలి. మరో ఆలోచనకు తావు ఉండకూడదు. అంటే ముచ్చట ఏంటంటే అసలు కారణాలు చెప్పకూడదు, సాకులు వెతుక్కోకూడదు, తప్పించుకునే ప్రయత్నం పొరపాటున కూడా చేయకూడదు. మనం చెప్పుకున్నాం కదా, ఎవడు విత్తుకుంటే వాడే కోసుకుంటాడు, ఎవడు కోసుకుంటే వాడే సమకూర్చుకుంటాడు. వాడు చేయట్లేదని నువ్వు చేయకపోతే నష్టపోయేది నువ్వే. కనుక దేవుడు చెప్పాడు, నేను చేయాలి. వెరీ గుడ్. విధేయత గురించి ఆలోచిస్తున్నాం. రెండవ వ్యక్తి దానియేలు. దానియేలుకు ఉన్నటువంటి విధేయత ఏంటి? అప్పటికే వారికి ఒక క్రమం ఏర్పడింది. సొలొమోను గారి కాలం నుండి దేవాలయం వైపు తిరిగి రోజుకు 3 మారు ప్రార్థనలు చేయాలి. రోజుకు 3 మారు ప్రార్థనలు చేయాలి. ఒక నియమం. ముస్లింలు మరి వాళ్ళు 5 సార్లు చేసేది నమాజు, ఏదో నెంబర్ ఉంది. మేజర్ అని అయితే అందు వాళ్ళకు కూడా 3 కనబడతాయి. ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడి నుండో రాలా. మనం ఎవరి గురించి ఆలోచించుకున్నా కూడా ఒకటి చెప్పనా, మంచి కానీ చెడు కానీ ఇశ్రాయేలీలలో నుండే వారు బ్రాండులు. దేనికి? మంచికి చెడుకు వాళ్ళు బ్రాడ్ అంబాసిడర్లు, పెద్ద అంబాసిడర్లు. రైట్. దానియేలు గారి యొక్క విధేయత, ఒక పెద్ద ఆజ్ఞ జారీ చేయబడింది అప్పటికే. నాకు తప్ప మరెక్కడ మీరు సాష్టాంగపడకూడదు, ఎక్కడ కూడా మీరు మొక్కకూడదు. అట్లెట్లా? దేవుడు ఏమన్నాడు? నాకు తప్ప. ఆయన అన్నాడు, మళ్ళీ ఆల్రెడీ ఆయన అంతకుముందే అన్నాడు, నాకు తప్ప మరొక దానికి మీరు సాష్టాంగ పడకూడదు. పడితే నన్ను అవమానించినట్లే, పడితే నన్ను అవమానించినట్లే. దేవుడు అన్నాడు, ఇంకెక్కడైనా మీరు సాష్టాంగ పడితే నా ఆజ్ఞను ధిక్కరించినట్టే అని ఎవరన్నారు? దానియేలు గారి కాలంలో ఈ హుకుం జారీ చేసింది ఎవరు? నెబుకద్నెజరు పాయ అప్పటికే. దానియేలు గారి కాలంలో ఆ హుకుం జారీ చేసింది ఎవరు? పిల్లరా, దర్యావేషు ఇంకా అప్పటికి రాలా. ఎవరు? చూడండి ఒకసారి. దానియేలు గారి కాలంలో ఆ హుకుం జారీ చేసింది దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 'దర్యావేషు'. ఓకే, దర్యావేషు గారు ఆజ్ఞ జారీ చేశారు. నా ఆజ్ఞను ధిక్కరిస్తే, సాధారణంగా మనకి ఏం కనబడుతుందంటే, దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తే ఆ శిక్ష ఇచ్చేది ఎప్పుడో అన్నట్టుగా ఉంటుంది.
కానీ రాజులు ఇలాంటి వారు ఆజ్ఞలు జారీ చేస్తే అమ్మో అనేటువంటి భావన ఉంటుంది. కానీ దానియేలు గారు రాజు మాటను పక్కకు పెట్టాడు, దేవుని మాటకు విధేయుడయ్యాడు. ఆ చొప్పున ఆయన శిక్షిస్తాడు. అంటే రాజుగారు శిక్షిస్తారని తెలిసి కూడా ఆ శిక్ష అప్పటికే వెల్లడైంది. సింహముల బోనులో వేయబడతారు అనేటువంటి మాట వెల్లడైంది. వెల్లడైనా సరే నేను దేవునికి మాత్రమే సాష్టాంగపడతాను అంటే దాని అర్థం ఏంటి? నేను రాజుగారికి కాదు, దేవునికే విధేయత చూపుతాను అని చూపినటువంటి వాడు దానియేలు. ఆ మాటే 10వ వచనములో, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలుకు తెలిసి, దానియేలు తెలుసుకొనినను, అంటే తెలవకుండా పోయిండు అనంటే అది వేరు, కానీ తెలిసే పోయాడు. తెలిసి కొనినను ఏం చేశాడు? అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇవన్నీ కూడా సాహసోపేతమైనటువంటి విషయాలండి. సాధారణంగానైతే రాజీ పడిపోతారు, సాధారణంగానైతే ఉన్నటువంటి తీవ్రతను దేవుడు అర్థం చేసుకుంటాడు లే అని అనుకుంటారు. ఏమండి, సాధారణంగానైతే ప్రార్థన చేసి అయ్యా తప్పలేదు అని చెప్పి మరలా దేవుని చేత క్షమాపణ పొందుకోవాలని భావిస్తూ ఉంటారు. కానీ ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని యొక్క మాటను అతిక్రమించను అని చెప్పి భీష్మించుకొని ఉన్నటువంటి వాడు, గుండె నిబ్బరము చేసుకున్నటువంటి వాడు, ధైర్యవంతుడు, తెగించినటువంటి వాడు దానియేలు. అసలు విశ్వాసం అంటే అలా ఉండాలండి, భక్తి అంటే అలా ఉండాలి, విధేయత అంటే అలా ఉండాలండి. ఏమండి, అది నిజమైనటువంటి భక్తి. పరిస్థితులకి సమస్యలకి రాజీ పడిపోయి బ్రతికేటువంటి బ్రతుకు భక్తే కాదు. అలాంటప్పుడు ఇక బయట వారికి దేవుని పిల్లలైనటువంటి క్రైస్తవులకి తేడా ఏమిటి? తేడా ఉండదు. కనుక ప్రియులరా, భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా ఏదైనా ఏమైంది బ్రదర్ చర్చికి రాలేదనేటువంటి విషయం కావచ్చు, ఏమైంది బ్రదర్ నీకు చెప్పినటువంటి పని అనేటువంటి విషయం కావచ్చు, ఏమైంది బ్రదర్ నువ్వు తీసుకున్న బాధ్యత అనేటువంటి విషయంలో కావచ్చు, కారణాలు చెప్పటానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయకండి. అంటే కారణం మీన్స్ సాకులు చెప్పటానికి ఎట్టి కోశాన ప్రయత్నం చేయకండి. దానిని విశ్వాసం అనము, దాన్ని విధేయత అనము, దానిని భక్తి అనము. కొట్టుడు పోతాయి, అనేకులు ప్రవేశింపచూచుదురు కానీ అది వారి వలన కాదు అనేటువంటి వారి జాబితాలో ఉంటుంది. మనకు కూడా దేవుడిచ్చే పరలోకం కావాలని, కానీ అది మన నుండి అవుతుందా కాదా అనేటువంటిది ఇక్కడ ప్రశ్నించుకోవాలి. అయ్యేదా కానిదా అనేటువంటి విషయాన్ని మనం భావించుకోవాలి. ఈ ముగ్గురిని పాయింట్అవుట్ చేసి అంత గొప్పగా ఎక్స్పోజ్ చేశాడంటే ఆ ముగ్గురు మినహా మిగిలినటువంటి వాళ్ళందరూ చస్తారు అని నిగ్గు తేల్చాడు అనంటే, ఆ ముగ్గురే బ్రతుకుతారు అనంటే, దాని ద్వారా ఈరోజు మనకి ఇస్తున్న కాషన్ ఏంటో తెలుసా? మీరు అలాంటి వారై ఉంటేనే బ్రతుకుతారు, లేదంటే చస్తారు. అంతే. అంటే ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలి, మన భక్తి ఎలా ఉండాలి? ఈ ముగ్గురిని పోలి ఉండాలి. మర్చిపోకూడదు సుమా. దానియేలు గురించి నేను ఇదివరకు విన్నదే కదా, యోబుని గురించి నేను విన్నదే కదా, నోవహుని గురించి మీరు విన్నదే కదా. అది కాదు. విన్నదానిలో నువ్వేం గమనించావు, ఏం ఆలోచించావు, ఏం తీర్మానం చేశావు, ఏం నిర్ణయం తీసుకున్నావు, ఏం చేస్తున్నావు అనేటువంటిది ముఖ్యం. ప్రియ దేవుని వారలారా, వారి యొక్క జీవితాలు సాధారణమైనటువంటి జీవితాలు కాదు, అసాధారణమైనటువంటి జీవితాలు.
ఎందుకంటున్నాను మాట అంటే అందరి నుండి కాలేసుడు, అందరి నుండి కాల ఆ విషయం. నోవహుకు అయినటువంటి నోవహుకు ఏదైతే సాధ్యపడిందో, ఏ సాక్ష్యం అయితే సంపాదించుకున్నాడో మిగిలిన వారు సంపాదించుకోలేకపోయారు. దానియేలుకి, షడ్రకు, మెషకు, అబేద్నెగోలకు ఏదైతే సాధ్యపడిందో మిగిలిన వారికి అది సాధ్యపడలేదు. యోబుకి ఎలా ఏదైతే సాధ్యపడిందో మిగిలినటువంటి వారికి అది సాధ్యపడలేదు. అంతెందుకండి, కట్టుకున్న భార్య సాటి వ్యక్తికే సాధ్యపడలేదు. అది స్నేహితులు వారు మాట్లాడినటువంటి మాటలు కూడా అద్భుతమైనటువంటి మాటలు అవి. యోబుతో మాట్లాడినటువంటి కొట్టిపాడేయడానికి లేవు, అంత చిన్నగా లేవు మాటలు అవి. అయినా వాళ్ళు యోబుకి సాటి కాలేదు. అది భక్తి, అది విశ్వాసం. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఇంతకుముందు ఒక పాట చెప్పుకున్నాం, దేవుని త్రాసులో మన భక్తి బరువెంత అని. అప్పుడు బైబిల్ పెట్టాలని చెప్పాను. ఇప్పుడు బైబిల్ దాకా పక్క పెట్టండి. కనీసం ఈ ముగ్గురులో ఏ ఒక్క భక్తిని ఒక ప్లేట్లో పెట్టండి. మనం ఒక ప్లేట్లో కూర్చుందాం, అందరం కలిసి ఒక్కొక్కలా. మేబీ అందరం కలిసి కూర్చున్నా మన ప్లేటు తేలిపోతుందేమో ఏంది నాకు తెలిసి పోతుంది, తేలిపోతుంది. అంటే ఇప్పుడు ఎంత వెనకబడి ఉన్నావో చూడండి ఒకసారి. ఇప్పుడు అలాంటి వాళ్ళే బ్రతుకుతారు అన్నప్పుడు మన పరిస్థితి ఏమిటి? మన పరిస్థితి ఏంటి? విధేయత. ఇప్పుడు యోబు గారు చూపించినటువంటి విధేయత ఏం చెప్పాడు ఆయన? దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకొనెను. ఆయన అంత జిడ్డుకరమైనటువంటి పరిస్థితి ఉన్నా, ఆస్తులన్నీ పోయిన తర్వాత కూడా దేవుడు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఇంట్రడక్షన్లో ఆయన గురించి సాక్ష్యం ఉంటుంది, తర్వాత కూడా సాక్ష్యం. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. భూమి మీద ఆయన నా గురించి నిలిపినటువంటి గొప్ప సాక్ష్యం అని అన్నాడు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం! దేవుని చేత ఇలాంటి సాక్ష్యము సంపాదించటం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. నీ గురించి నేను చెప్పటం పెద్ద విశేషమేం కాదు, నా గురించి మీరు చెప్పటం కూడా పెద్ద విషయమేమీ కాదు. కానీ మనలను గురించి దేవుడు చెప్పటం అనేటువంటిదే విశేషమైనటువంటి విషయం. ఇక దేవుడు చెప్పిన తర్వాత దానికి తిరిగేముందండి? జీవగ్రంథములో లిఖితమే కదా, జీవగ్రంథములో లిఖితమైపోయేటువంటి పేరది, లిఖితమైపోయేటువంటి పేరు. ప్రియా దేవుని వర్లరా, ఆలోచించండి. వీటినే తీవ్రంగా ఆలోచిస్తే ఆశ్చర్యపడేటువంటి విషయము, అబ్బురపడేటువంటి విషయము, ముక్కు మీద వేలేసుకుని ఆలోచించాల్సినటువంటి విషయము, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి కంత మీద తట్టుకొని చూసుకోవాల్సినటువంటి విషయము. నిజం, అంత తీవ్రమైనటువంటిది, అంత తీవ్రమైనటువంటిది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం? ఈ ముగ్గురిని గురించినటువంటి సంగతులు విస్తృతంగా మాట్లాడుకోవాలి అనంటే ఒక సుదీర్ఘ కాలం ధ్యానించాల్సినటువంటి విషయాలు. ఓకే, ఈరోజు 2 విషయాలను ఆలకించాం. ఒకటి, వారికి ఉన్నటువంటి విశ్వాసం. రెండవది, వారికి ఉన్నటువంటి విధేయత. ఇంకా చాలా ఉన్నాయి, అన్నింటిని గురించి కాదు కానీ ఇంకొన్ని కూడా మనం ఆలోచించాల్సి ఉంది. దేవుని చిత్తమైతే వచ్చే వారము ధ్యానించుదాం. గాడ్ బ్లెస్ యు.